చెప్పండి సార్, వాళ్ళ పని కూడా చెప్తా. నమస్కారం అండి, నా పేరు కుమార్ అండి. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, కామెంట్ విత్ ఇన్ ది సబ్జెక్ట్ అంటే నేను యాక్చువల్గా ఎక్స్ అంటాం ట్విట్టర్ని, ఒక పోస్ట్ రాయడం జరిగింది. ఆ పోస్ట్ని యాస్టీస్ చదివాక నేను మిగతా విషయాలు నేను చెప్తానండి. అదేంటంటే, జస్ట్ టుడే 5 students were detained by ICE in Texas, USA. Okay. It happened in a warehouse. One employee complained about F1 guys working, reported to ICE. They monitored for 2 days. So, చూడండి, అమెరికా వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయరు. So, detained them. They took one guy to their home and asked others where they are working. సో మనము సోర్స్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమైందంటే, నేను ఎక్స్లో ఫాలో తెలుస్తుంది నేను ఏం చేస్తున్నాను రాస్తున్నాను. తర్వాత నేను వీడియో ఒకటి చూశానండి. థంబ్నెయిల్ అట్రాక్టివ్గా పెట్టేస్తున్నారు మాస్టరు. సో దాంతో ఏమవుతుందంటే, మనకి వెళ్ళిన వీడియో లింక్ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎదుగుతున్నాను ఎక్కడో, ఇప్పటికీ చెప్పాల్సింది. క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే అందులో ఏం లేదు సరుకు. రెడ్ టీవీ అంటది. 3 లక్షల మంది భారతీయ విద్యార్థులకి ట్రంప్ భారీ షాక్. ట్రంప్ గివ్స్ బిగ్ షాక్ టు ఇండియన్ స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా రాసేసారు, తమ్ముళ్ళు పెట్టారు. అమెరికాలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ట్రంప్ భారీ షాక్, ఏడుస్తూ వెనక్కి తిరిగి ప్రయాణం. ఈ 3 లక్షల మంది వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఫ్లైట్ ఎక్కేస్తున్నట్టు బొమ్మ పెట్టారు వాళ్ళు. బట్ ఆ ప్రొఫెసర్ కదా, జర్నలిస్ట్ కొన్ని బాగానే చెప్తారు. బట్ అలాంటి థంబ్నెయిల్స్ పెట్టి అలాంటి కంటెంట్ చెప్పే బ్యాచ్ కాదు నేను. అందుకని నాకు కన్ఫర్మేషన్ వస్తే కానీ ఎస్ గో హెడ్ అని ఎవరైనా వీడియో పెట్టండి మాస్టర్, ఇది సోర్స్ అని మనకి ఇస్తే తప్ప మనం వీడియో చేయం. పాయింట్ 1. పాయింట్ 2, ఆ వీడియో సోర్స్ ఎక్కడ ఎవరికి రివీల్ చేయం. పాయింట్ 3, నేను కొంతమంది సబ్స్క్రైబర్స్తో మాట్లాడినప్పుడు ఐసీఈ న్యూస్ అన్నీ చూస్తాం కదా, అనాలిసిస్ ఎవరో ఒకరితో ఆఫ్ రికార్డ్ అయినా మాట్లాడతాం, తర్వాత వీలైతే ఆన్ రికార్డ్ వీడియో చేస్తాం. అందుతో మాట్లాడినప్పుడు కొంతమంది అన్నారు, అది నేను అన్నాను, కొంతమందిలో మనోడు ఆయననే అని ఉండొచ్చు, గుర్తులేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో టాప్ నాచ్ క్రైమ్ చేస్తున్న బ్యాచ్ని తీసుకెళ్ళిపోయి ఫస్ట్, నెక్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నార్మల్గా అనుకున్నాము, తర్వాత F1 అని. బట్ ఎక్స్పెక్ట్ చేయాలా? అసలు నేను గ్రాసరీస్కి వెళ్తూ ఉంటాను, పాపం స్టూడెంట్స్ విష్ చేస్తారు. F1 ignorance of laws and immigration laws is not an excuse, Guru. America is beautiful because law is ultimate. మీరు టిప్ ఇవ్వడమే లేట్. ఇస్తే చూసారు ఎంతమంది ఇంట్లో రైడ్ చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్టుకెళ్తున్నారు. ఫిష్ మార్కెట్లో న్యూజెర్సీలో అయితే ఒక అమెరికన్ కూడా యుఎస్ ఆర్మీలో పనిచేసిన, మిలిటరీలో పనిచేసిన అతను కూడా లోపల వేసేసారనమాట. సో నేను అమెరికన్ బాబు అన్న ఇంట్లో. సో అందుకని నేను రాశాను, క్యారీ యువర్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్. అంటే మీ వర్క్ లొకేషన్లో ఎవడన్నా ఇల్లీగల్గా పనిచేస్తున్న ఐసీ, కొంతమంది ఐసీ అంటున్నారు, ఇక్కడ మీడియా కూడా అక్కడ మీడియా కూడా, ఐసీ వచ్చి పట్టుకెళ్ళిపోయింది అనుకోండి, మీరు చూపిస్తారు కదా డాక్యుమెంట్. సో ఈ కమింగ్ టు దిస్ టాపిక్, నేను దీనికన్నా ముందు ఇంగ్లీష్ చేసాను. దానికన్నా ఒక వీడియోలో అన్నాను, మీరు వర్క్ చేయకుండా నాన్న ఇల్లీగల్గా క్యాష్ కోసం ఎందుకు నాన్న, క్యాష్ కోసం $1, $5, $7, $10, $15 కోసం గంటకు పని చేస్తే అది తప్పు కదా నాన్న ఇన్స్టాగ్రామ్లో ఒక ఆయన దాన్ని అలా చెప్తుంటాడు, మా రాజమండ్రి అయిన, అలా చేయకండి నాన్న. అదే చెల్లి, తమ్ముడు, అక్క ఎవరైతే వాళ్ళు మేనగోళ్ళు, మేనల్లుడు ఏదో ఉంటుంది కదా, ఇప్పుడు పనిచేసే స్టూడెంట్స్ వాళ్ళందరూ పని చేయకండి నాన్న, పని చేస్తే నాన్న ఐసీ వచ్చిందంటే డేంజర్ నాన్న అని ఇంతకుముందు కూడా చెప్పాను, చిలక చెప్పినట్టు చెప్పాను. ఎవడల్లా మరగడలా చెప్తారు, మనం పని చేస్తాం ఇల్లీగల్గా అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆ న్యూస్ చదువుతాను, సూపర్ సార్ అసలు అమెరికా ఏమో వచ్చి కదా జనాలకి. సో అందులో న్యూస్లో ఏంటంటే, న్యూస్లో 360 degrees న్యూస్ పేపర్ పోస్ట్ చేసింది. ఐసీఏ ఈజ్ నౌ అగ్రెసివ్లీ పబ్లిసైజింగ్. If you are aware of student visa fraud or non-immigrant students working unlawfully in the US, report it to here, email or call
1-866-DHS-2 ICA. ఓకే, ఇదండి. సో ఆ లింక్ కొడితే మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. మిమ్మల్ని ఏం పట్టేసుకోరు, టిప్ ఇవ్వడమే. టిప్ ఇస్తే వాళ్ళు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఏ ఇండియన్ గ్రాసరీస్ కానీ, గ్యాస్ స్టేషన్ కానీ, లిక్వర్ స్టోర్ కానీ, ఆర్ ఎనీ ఇండియన్ బిజినెస్ హౌస్ వాళ్ళు మేము F1 వాళ్ళని వారు హైర్ చేస్తున్నారని తెలిస్తే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఈమెయిల్ వేయండి. వేస్తే ఏమవుతుందంటే వెంటనే వెళ్ళి మీరు పలానా సుబ్బారావు గారు ఈమెయిల్ వేసి కాల్ చేశారని వెళ్ళి అని పట్టేసుకోరండి. వాళ్ళకి 2 days మానిటర్ చేస్తారు. ఎవడో నాలంటాడు వెళ్తాడు, షర్ట్ బటన్లో కెమెరా ఉంటుంది, అన్నీ మాట్లాడతారు. మీరు ఇండియన్ అనుకుని అన్నీ మాట్లాడతారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో లైవ్ ఎవరికి వెళ్ళిపోతుంది, రికార్డ్ అవుతుంది. ప్లస్ మీ గూగుల్ ఫోన్ ట్రాకింగ్ ఉంటుంది, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఉంటుంది, లొకేషన్ ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా మీకు తెలుస్తుంది కదా. జీపీఎస్లో పెట్టుకుని వెళ్తారు, డ్రైవ్ చేస్తారు. అసలు మీ ఇంటి దగ్గర కూడా బయట ఎవడో ఉండొచ్చు, దగ్గరలాగా, హోమ్లెస్ లాగా, లేకపోతే అలాంటాడు కూడా కారు వేసుకుని తిరుగుతూ ఉండొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఒక 2 days మిమ్మల్ని పట్టేశారు అని మీకు తెలిస్తే ఆడైనా ఓకేనే. అది చదువుకుందుకు వచ్చినప్పుడు చదువుకోవాలి గురు. ఆన్ క్యాంపస్ జాబ్ వస్తుంది. బట్ నేను అవుట్ సైడ్ పని చేస్తాను. నేను స్టూడెంట్ వీసాకి ఇచ్చాను, నాకు 2 సార్లు రాలేదు. వచ్చుంటే నేను మీ అందరిలాగా గుడిసిపోయినాండి. కానీ నాకు బ్యాంక్ లోన్ ఉందంటే మరి తెలియదు. ఇక్కడ ఐసీఏ అని ఒకటి ఉంటుంది, అది చెప్పింది ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్ చేయకూడదని యూనివర్సిటీ చెప్పింది. ఇవన్నీ యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు తెలియదా? పీర్ ప్రెషర్. మీ అమ్మ బాబుని కూడా తన్నాలి గురు. పీర్ ప్రెషర్ ఏంటి, సొసైటీ ప్రెషర్ ఏంటి చెప్పాలి. అమ్మా నాన్న నా మీద $1 ఎడితే నా నెత్తి మీద, ఇండియాలో నన్ను ఎవడో రూపాయికి కూడా కొండవు. అది నా కెపాసిటీ. సో దయచేసి నన్ను ఫోర్స్ చేయకను నాన్న అమెరికా వెళ్ళమని నాన్న అని మీరు వాళ్ళకి చెప్పాలి. నాలంటాడైతే చెప్పుకుంటాడు, అంతేగాని నాకు లోన్ అయినా ఇల్లప్పు తాకట్టు పెట్టినాన్న, లేదా పొలాలు అమ్మునాన్న, నన్ను అమెరికాకి పంపునానంటే ఇలాగే ఉంటుంది కదా. ఇక్కడ ఎవడో కంప్లైంట్ చేస్తాడు నీ మీద మానిటరింగ్ ఉంటుంది, ఐసీ వస్తుంది. ఇప్పుడు ఉత్సాహపడుతూ ఉంటుంది సార్ ఎప్పటికైనా. ఎందుకు? మిమ్మల్ని ఆల్రెడీ స్కాన్ చేస్తాడు ఎవడో, మిమ్మల్ని ఇంకా పట్టుకోవడమే లేట్. ఆ స్టేజ్లో ఉన్నారు. మీ స్టేజ్లో నేనుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాష్కి జాబ్ చేయను గురు. చూసావు కదా కన్ఫ్రంటేషన్ నేచర్ అక్కడైనా ఇక్కడైనా. పాయింట్ పెట్టి బేడ సర్దుకుని ఎంఎస్ లేదు బొక్క లేదని ఇండియా రిటర్న్ వెళ్ళిపోతాను. సేఫ్ సైడ్ అది. ఎందుకంటే నీ మీద నీ రూమ్మేట్ ఎవడైనా కంప్లైంట్ చేయొచ్చు, నీ రూమ్మేట్ ఎవడైనా క్యాష్కి పనిచేస్తూ ఉండొచ్చు. ఆడిని పట్టుకుని నిన్ను కూడా పట్టుకుపోతారు, నువ్వు కూడా ఎప్పుడో చేసుకుంటే. నాకు అందుకే నేను నా వీడియోలు చూసిన ఒక అతను బిట్స్ పిలాన్లో చదివాడు. నాకు ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. అతను అన్నాడు, మీ వీడియోలు అంటే నెంబర్ 1 స్టూడెంట్ కదా బిట్స్ పిలాని అంటే, మందేముంది లాస్ట్ బెంచ్ స్టూడెంట్. మీ వీడియోలు నేను అడుగుతాను ఎవరిని, నా వీడియోలు ఎందుకు చూసారని. మీ వీడియోలు చూడాల్సిన అవసరం లేదు, కానీ నేను మీ వీడియోలు చూశాను. ఎందుకంటే ఇక్కడ F1 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారనేది తెలుసుకుందుకని చూశాను సార్ అని. ఓవీసం మీద ఇచ్చారు, ఎలక్ట్రికల్ నాట్ ఐటీ అనమాట. ఓవీసం మీద గ్రీన్ కార్డ్ వచ్చింది V1లో. ఇంటర్వ్యూ ఇచ్చాడు కూడా ఆయన. సో ఆయన ఏమన్నాడంటే, మీ వీడియోల వల్ల నాకు ఉపయోగపడింది ఏంటంటే, నేను సింగిల్ రూమ్కి షిఫ్ట్ అయిపోయానండి వెంటనే. ఎందుకంటే 10 మందితో కలిసి ఉంటే వాళ్ళ ఇంపాక్ట్ నా మీద పడుతుందని. ఇప్పుడు 10 మందితో కలిసి ఉంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఈ 10 మందిలో మీరు ఆనెస్ట్గా ఉండొచ్చు, 9 మంది క్యాష్కి పని చేయొచ్చు ఇల్లీగల్గా బయట. ఈ 9 మందిని వేయడానికి ఐసీయూ వచ్చినప్పుడు మీరు కూడా బుక్ అయిపోతారు. ఎందుకు? ఒక బుట్టలో 10 యాపిల్స్ ఉన్నాయండి, ఒక్క యాపిల్ కుళ్ళేమైంది, మొత్తం 9 నెమ్మదిగా అన్నీ వైరస్ అనుకుంటుంది, అలాగనమాట. సో మీరు సింగిల్ రూమ్లో ఉండండి. అలాంటప్పుడు ఇలాగే చెప్తాడు కుమార్, సింగిల్ రూమ్లో ఎలా అంటే డబ్బులు వద్దంటే, అసలు నీకు అప్పు చేసే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటి గురు? అంటే టీఎస్సిఎస్ ఫ్రెషర్ కంపెనీస్కి, ఫ్రెషర్స్కి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. హైదరాబాద్లో సర్వైవ్ అవ్వడం కష్టం. 2014లో 3 లక్షలు ఇస్తే 2024లో కూడా 3 లక్షలు ఇస్తున్నారు టీసీఎస్. విచ్ కంపెనీ నేను బిచ్ అంటాను యాక్చువల్గా, ఇస్తున్నారు. అక్కడికన్నా ఇక్కడ క్యాష్తో పనిచేయడం బెటర్. అంటే నీ ఏం అది కాదు కదా, ఇలా జరుగుద్దా ఏదో రోజు ట్రంప్ గారు వస్తాయని తెలియదా? తెలుసు కదా. సో ఇలా చేయకపోయినా లా వైలేషన్ కదా, అందరూ లా వైలేట్ చేస్తారంటే మరి అందరూ అరెస్ట్ అయిపోతుంది, వెళ్ళి అరెస్ట్ అయిపోతావా?
కాళ్ళకి చేతులకి ఐరన్ సంఖ్యలు వేసి వాళ్ళని ఒక ఫ్లైట్లో 200 మంది పడతారంట ఆర్మీ ఫ్లైట్లో, అందులో కూర్చోబెట్టాలన్నా అన్నీ మేనేబుల్. వాళ్ళు బాత్రూమ్కి రావాలన్నా కూడా నడవడానికి లేదు, అందరూ అలా కూర్చొని ఉన్నారు. సో అది అసలు లైఫ్లో సాడ్ పార్ట్. మళ్ళీ నీకు పాస్పోర్ట్ మీద రాస్తారు 5 years or 10 years బాన్ ఉంటుంది, మళ్ళీ బ్యాన్ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఇచ్చిన మీద రాలేవు, వాళ్ళ జీవితం కూడా గుడిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంకేమీ చేయలేవు. నేను ఇలాంటివి ఇంతకుముందు కూడా వీడియోలు పెట్టాను. ఫేక్ యూనివర్సిటీ లిస్టే చదివాను. చదివితే ఆ ఫేక్ యూనివర్సిటీ సీఈఓలు సిటీఓలు వాళ్ళందరూ నాకు ఈమెయిల్స్ చేశారు. మళ్ళీ అదో బొక్క మనం ఆడెవడో ఏంటని ఆడ గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ అదో వీడియో చేయడం. అప్పుడే చెప్పాను ఎంతమంది 5 లక్షల మంది ఇల్లీగల్గా ఉన్నారని. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను రీసెర్చ్ చేసి. నేను లైక్లు కామెంట్లు సబ్స్క్రైబర్స్ అవన్నీ చూసేవాడిని కాదండి బాబు ఇది వరకు. మనకు అవసరం కూడా లేదు. ఓ సబ్జెక్ట్ రీసెర్చ్ చేస్తాం, ఓ వీడియో పెడతాం, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాం. నాకు ఇప్పుడు R1 వీసా మీద కూడా ఏవో వీడియోలు చేయాలి పాపం, చాలా రిక్వెస్ట్ ఉన్నాయి. అవన్నీ పెండింగ్ పెట్టాను. ఎందుకంటే న్యూస్ అంతా స్పెక్యులేటివ్గా వెళ్ళిపోతుంది. ఇండియన్ మీడియా ఎవడు వస్తున్నాడు వాడు ఏవో థంబ్నెయిల్స్ పెట్టేసి వెళ్తున్నారు. మనం కొంచెం స్లోగా వెళ్దామని ఆగామన్నమాట కన్ఫర్మేషన్ అని. తర్వాత అప్పుడు 5 లక్షల వీడియోలు, 5 లక్షల మంది F1 అప్పుడే వెళ్ళాలి. ఫెర్మింగ్టన్ హిల్స్లో ఐసీయూ ఒక ఫేక్ యూనివర్సిటీ పెట్టి ట్రాప్ చేసింది. అప్పుడు కూడా అరెస్ట్ అయ్యారు. అప్పుడు విజయవాడ నుంచి ఒక ఆయన కాల్ చేశారు. చేసి మా అల్లుడు F1 వీసా మీద ఉన్నాడు, నా కూతురికి 2 సార్లు F2 వీసా డేనా అయింది, మేము క్యాష్ విజయవాడ అంటే తెలుసు కదా సార్, 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల కట్నం ఇచ్చారండి. ఇంతకీ చూస్తే F1 వీసా మీద ఉన్నాడు. మా వాళ్ళకి అది ఉంటే చాలు సార్, కోట్లు పలికేస్తారు సార్ అన్నాడు. అది అయిపోయింది. కులాలు వదిలేద్దాం, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. సో అది ప్రాబ్లం. సో వాళ్ళేమో నాన్న ఇది కష్టపడి కొన్ని చెప్పండి, నాతో మాట్లాడమని ఇండియా వెళ్ళిపోమని చెప్తారంటే మిమ్మల్ని కూడా తిడతారు సార్ అన్నాడు. సో అప్పుడే ఐసీ అతను ట్రాక్ చేయడానికి పరిగెట్టింది. సో కొంతమంది అరెస్ట్ అయిపోయారు. ఒక సబ్స్క్రైబర్ 1970sలో వచ్చారు, ఆయన ఫోన్ చేశారు, నేను $5,000 ఇస్తాను, ఆ న్యూస్ చదివాను బాధగా ఉంది, అందులో ఒక అమ్మాయి అరెస్ట్ అయిపోయింది అన్నారు. పెద్ద ఆయన అనమాట. $5,000 నేను ఇచ్చేద్దామని ఇచ్చి అందులో పెడదాము అని రివీల్ చేద్దాం, అమ్మాయిని బెయిల్ ఇప్పిద్దాం అన్నాడు. కానీ మన తర్వాత ఆయన కాంటాక్ట్ చేయాలి. ప్లస్ ఐసీ ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని మళ్ళీ మనం పట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ట్రేస్ చేయడం చాలా కష్టం. వాళ్ళని కలిసి జైల్లో బెయిల్ ఇప్పిడి ఎన్ని చేసినా కూడా లోపల వేస్తే వేసేయచ్చు. సో అంచేత మనకు ఇంపార్టెంట్ కాల్ వస్తుందండి పాపం. ఆర్బీసీ చేయమన్నారు అన్నమాట. అందుకని చెప్పాను కదా, దానికన్నా ఈ టాపిక్ ముందు వచ్చిందన్నది నేను చేశాను. సో అంచేత తర్వాత ఈ ఫర్మింగ్టన్ అతనైతే ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు చాలామంది హైడ్ అయిపోవచ్చు, పారిపోవచ్చు భయంతో. అసలు మీకు హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చు. కొంతమంది రాశారు కమ్యూనిటీ సూసైడ్ గీసాడు. అలాంటిది ఏమో లైఫ్ ఇంపార్టెంట్ గురు. నువ్వు ఇల్లీగల్గా క్యాష్కి పనిచేసి, నీకు చెప్పాను కదా, నీ మీద ఎవడైనా నిఘా పెట్టేసి కంప్లైంట్ చేస్తారంటే ఈ అరెస్ట్ అయిపోవడం కన్నా ఇండియా వెళ్ళిపోవడం బెటర్. వెకేషన్ అయ్యాక వస్తావు మళ్ళీ తర్వాత నెమ్మదిగా ఈ గొడవలు. లేదంటే తప్పు చేసి ఫీర్ ఉంటాయి, ఫరెవర్ ఇండియా వెళ్ళిపోతే బెటర్. నువ్వు ఇలాంటి క్రైమ్ చేసావు అంటే తెలిస్తే. ఎందుకంటే ఎవడైనా నేను రిపోర్ట్ చేయొచ్చు కదా. ఇమీడియట్కి వెళ్ళి అటార్నీని కలిసి నువ్వు అంటే నేను మళ్ళీ ఐసీకి ఎగ్నిస్ట్ కూడా ఎవడో వీడియో పెట్టాడు అటార్నీ, అలాంటివి చెప్పట్లేదండి. మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి బిఫోర్ ఐసీ గెట్ యూ కదా. అలాంటివి కూడా చెప్పకూడదు మనం. నెక్స్ట్ చేసిన తప్పుకి ఎలా పరిష్కారం. ఒకవేళ అరెస్ట్ అయిపోతే అనే ఫియర్ ఉంటే నువ్వు బెస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ అయిపోవడం బెటర్ కదా. నేను ఇంత చేతికి కాళ్ళకి సంఖ్యలను వేసి నిన్ను ఫ్లైట్లో తీసుకెళ్ళే కన్నా. సో ప్లస్ పాస్పోర్ట్ మీద పడిపోతుంది. సో నాకు స్టఫ్ లేదు, నేను ఇక్కడ ఎంఎస్ అవ్వలేను, నేను ఓన్లీ క్యాష్ జాబ్కి వచ్చినాను అన్నవాళ్ళు గుడ్ బై టు అమెరికా చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళ పేరెంట్స్కి వస్తాము. లేదు ఇలా లైట్ తీసుకుంటాను కుమార్ అలా చెప్తాడంటే అక్కడ నీకు ఇప్పుడు ఎంతమందికి పండగ కదా కంప్లైంట్ చేయాలని వాళ్ళు కొంతమంది అయితే కామెంట్స్లో కూడా రాశారు నాకు. ఒక్క నిమిషం మాస్టర్, వాళ్ళు ఏం రాశారంటే వి విల్ గో అండ్ చెక్ నియర్ మాల్ నియర్ మై ప్లేస్ దిస్ వీక్. ఇఫ్ దర్ ఆర్ నో ఇండియన్ స్టూడెంట్స్ వర్కింగ్ ఇన్ షాప్స్ దెన్ ఇట్స్ క్లియర్ దే ఆర్ అబ్స్కాండింగ్ అని. సో చాలామంది అబ్స్కాండ్ అయిపోతున్నారంటండి. తర్వాత ఇంకొక ఆయన రాశారు ఓ షిట్ ద టిప్ యూ ఆఫ్ అని. ఇంకా అలా మెసేజ్లు వస్తున్నాయి నాకు. మోస్ట్లీ
మీరు అసలు అటార్నీని కలవని అడ్వైజ్ ఇవ్వడం కూడా తప్పేమో, అలా చెప్పకూడదేమో కూడా నాకు తెలియదు. నేను అటార్నీని కాదు. ఎందుకంటే ఐసీఏ ఎంతో కష్టపడి ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పడం కూడా చాలా తప్పు. ఒక అతను తెలుగులో చెప్పాడు ఇన్స్టాగ్రామ్లో, అది కూడా తప్పు. అలాంటి వాళ్ళు కూడా లోపలేసేస్తారు. సో వాళ్ళకి మనం అడ్వైజ్ ఇవ్వడానికి మనం అటార్నీ కాదు. ఎవరైనా ఇండియన్ అటార్నీలు అడ్వైజ్ ఇచ్చినా కూడా చాలా డేంజర్ అది. అది కూడా ఐసీకి రిపోర్ట్ చేయొచ్చు. నేను వీడియో చూసాను, అటార్నీని కూడా ఎక్కడో రైడ్ చేశారు. సో మీరు అటార్నీలు అయ్యి ఇలాంటి వాళ్ళని మేము సేవ్ చేస్తాం అంటే అది ఎగ్నెస్ట్ ది ప్రెసిడెంట్ ట్రంప్ రూల్, ఐసీఈకి ఎగ్నెస్ట్ అవుద్ది. వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ చేయాలంటే ఐసీఈ చెప్పండి, వీళ్ళు ఇలాగా క్రైమ్ చేసే వాళ్ళని కాపాడుతున్నారు సార్ అని. తెలీదు మళ్ళీ అగైన్ సబ్జెక్టివ్ కరెక్షన్స్ ఇవన్నీ. అలా చేయొచ్చా ఇంత కష్టపడి ఐసీఈ వాళ్ళని పట్టుకుంటుంటే? తర్వాత వీళ్ళంతా అమెరికాకి ఎగ్నెస్ట్ అనే కదా, అమెరికన్ లాని బ్రేక్ చేస్తున్నట్టే కదా. సో అందుకని ఇంకొక ఆయన ఏదో కామెంట్ రాశారండి, ఒక్క నిమిషం మాస్టర్. ఆ కామెంట్లో ఏంది, మాస్టరు ఇన్ మై సిటీ 2 guys are missing and grocery stores. సార్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ లీజ్ 1 year బట్ అదే ఒకటి. తర్వాత ఏమో కొంతమంది ఆల్రెడీ అబ్స్కాండింగ్ అంటండి, మెసేజ్లు వస్తున్నాయి ఎక్కడెక్కడో గ్రాసరీస్ నుంచి. మోర్ ఒకనే కాంటాక్ట్ యూ అని రాశారు. తర్వాత ఇంకొక ఆయన అరెస్ట్, వీళ్ళని ఏం చేస్తారంటే అరెస్ట్, చార్జ్, ఇంప్రిజన్, డిపోర్ట్, జస్టిస్ మస్ట్ బి సర్వ్డ్ అని రాశారు. సో మీన్ వైల్ సమ్ F1 అంకుల్ ఏదో ఉంటుంది కదా, ఆయన పేరేంటి, జేవియర్. సమ్ F1 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూయలింగ్ దేర్ ఫ్యూచర్. ఫ్యూలింగ్ అనేది బ్రాకెట్లో పెట్టారు, 1 gas station షిఫ్ట్ ఎట్ ఏ టైమ్ అని. సో టైమ్ అప్ గురు. బెస్ట్ థింగ్ ఇండియాలో అంటే ఇంత టెన్షన్తో చచ్చిపోవడం అవసరమా? నేను నీ ప్లేస్లో ఉంటే జస్ట్ ప్యాక్ చేసి ఇండియా వెళ్ళిపోతాను గురు. అమెరికా లేదు, మొక్కలేదు, జీవితం ఇంపార్టెంట్ అని వెళ్ళి హాయిగా ప్రశాంతంగా బతుకుతాను, అదర్ దాన్ ఈ టెన్షన్తో చచ్చిపోయే కన్నా. నిన్ను ఆల్రెడీ నా అనాలిసిస్ కరెక్ట్ అయితే నిన్ను ఆల్రెడీ ఎవడో స్కాన్ చేస్తాడు గురు, ఏదైనా నీ ఇంటి దగ్గర కానీ వర్క్ లొకేషన్లో కానీ. 2 ఐసీఏ ఫార్వర్డ్ ముందుకు వచ్చి కంప్లైంట్ చేయమంది, ఎవడో కంప్లైంట్ చేస్తాడు గురు. 3rd నువ్వు అరెస్ట్ అవ్వడమే లేడు గురు. ఈ వీడియో కనుక ఇండియాలో ఉండి F1 తల్లిదండ్రులు ఎవరన్నా వాచ్ చేస్తే, మీ పిల్లలు ఆల్రెడీ ఇక్కడ క్యాష్కి జాబులు చేస్తుంటే వెనక్కి రమ్మని పిలవండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ క్యాంప్ పంపండి. అప్పుడు ఇండియా గురించి కూడా ఇలా వీడియోలు చేద్దాం. సో తర్వాత లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. కామెంట్ విత్ ఇన్ ది మీ నియరెస్ట్ గ్రాసరీస్ కానీ మాల్స్ కానీ వెళ్ళండి, వెళ్ళి చూడండి F1 వాళ్ళు ఉన్నారని అంటే పాజిటివ్గా చెప్పాలి కాబట్టి ఐసీకి కంప్లైంట్ చేయండి. అలా కంప్లైంట్ చేయండి అని చెప్పడం తప్పు కాదు, ఎందుకంటే నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఈజ్ క్రైమ్, రైట్? సైలెన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ప్లస్ పాయింట్, F1 స్టూడెంట్స్ మీరు ఎవరన్నా క్యాష్ పనిచేస్తే ఇగ్నోరెన్స్ ఆఫ్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ప్లీజ్ ఫాలో F1 రూల్స్. ఎందుకంటే మీ మీద ఆల్రెడీ నిఘా ఉంది, కంప్లైంట్ అయిపోయి ఉంటుంది. సో ప్లీజ్ స్టాప్ వర్కింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇట్స్ ఏ హై టైమ్ ఈజ్ అప్, ఇట్స్ బియాండ్ అవర్ లిమిట్స్. అయిపోయింది కదా. నేను అందుకనే ఐసీకి కూడా సజెస్ట్ చేశాను, గెస్ట్ హౌస్ అని ఉంటుంది, 15 to 25 F1 ఓపీటీ సిపిటీ స్టూడెంట్స్ అండ్ H1B EAD వాళ్ళు ఉంటారు, H1B వాళ్ళు ఉంటారు. వాళ్ళకి శాలరీలు ఎవరు, బెంచ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే ఈ దేశీయ అటార్నీస్ F1 ఓపీటీ సిపిటీలు శాలరీ ఇవ్వట్లేదు, ఎందుకు కానాపైనా ఉన్న మందు ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నావు కదా అని ఒక వీడియోలో అన్నారు వాళ్ళు. ఓకే, ఇంకో నాకు రీసెంట్లీ కూడా కన్సల్టెన్సీస్ ఓనర్స్ కొంతమంది బేస్మెంట్లో సెటప్ చేస్తాం అన్నీ ఉన్నాయి, బయట రెండు బదులు మా ఇంట్లోనే ఉంటాడు, ఇంటర్న్ ప్రాజెక్ట్స్, ఇన్ హౌస్ ప్రాజెక్ట్, టెక్సాస్ కేస్ లాగా మేము జీతం మేము ఇవ్వము, మా దగ్గరే పెట్టుకుంటాం, మేమే వేసుకుంటాం ఇలా అంటే ఎన్నడో వాళ్ళు కూడా ఐసీకి టిప్పిస్తే లోపలేసి దిగుతారు. సో ఇట్ ఈస్ ది హై టైం, నవర్ లాగా కంప్లైంట్ చేసి పారేయండి క్రైమ్ చేసే వాళ్ళ మీద. డజంట్ మ్యాటర్ ఆడేవాడనేది. ధన్యవాదాలు మాస్టర్. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవడో F1 స్టూడెంట్ పెట్టింది నాకు పంపారు. అతను ఏం రాశాడంటే హ్యాండ్ పెయిన్ వస్తుందండి, పడిపోయింది నన్ను మనసులో. అసలు నాకు ఎవ్రీడే ఈజ్ ఎ బ్లిస్ అనుకున్నాను అనమాట, బోనస్ డే. పడిపోయాను, ఫ్రంట్ పడ్డాను కాబట్టి ఏమవ్వాలి, వెనక్కి పడుంటే గుండె పీలు చచ్చిపోయి ఉన్నానేమో.
తర్వాత అందుకని ఇలా అంటున్నాను చైనీ పెడుతుందని. అతను ఏమంటున్నాడంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటున్నారు, మీరు 1990లో వచ్చారు, మీరు ఫేక్ రెజ్యూమ్ మా పొట్టలు కడతారా. అది కాదురా బాయ్ సీన్. ఇక్కడ 1990లో వచ్చిన వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తే ఐసీఐకి లెస్ పడేస్తుందండి. బయటకు ఫేక్ వచ్చిన వాళ్ళు కూడా ఏసీసీ కంప్లైంట్ చేయడమే. సో అది అలా అనుకుందుకేం లేదు. నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. దట్స్ ఇట్. Like, comment, subscribe. See you again in the next video.